ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాల సమయంలో శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కుటుంబంలో మరి మీరు తృణీకరించబడుతున్నారా? నీ వలన ఏమీ కాదు, నీకు ఏది చేత కాదు, నువ్వెందుకు పనికి రావు, నీ వలన ఏమవుతుంది, కుటుంబం వల్ల నీ వల్ల ఏముంది అని ఒకవేళ తృణీకరించబడుతున్నారేమో. ఒకవేళ తల్లిదండ్రులైనను అన్నదమ్ముల ద్వారా అవనివ్వండి, బిడ్డల ద్వారా అవనివ్వండి, భార్య భర్తల్లో కూడా ఇలాంటి కలహాలు వస్తున్నాయేమో. ఒకవేళ నీ కుటుంబంలో తృణీకరించబడితే దేవునికి నువ్వు చాలా విలువైన వాడివి, విలువైన దానివి. మరి చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. నిజమేనండి. ఒకవేళ మనుషుల ద్వారా నిషేధించబడ్డావేమో, తృణీకరించబడ్డావేమో, కానీ దేవుని కృపలో నువ్వు ఎంతో గొప్పవాడివి. ఆయన దృష్టిలో నీకు ఎంతో విలువ ఉంది. ఆయన మాత్రం నిన్ను తృణీకరించాడు. యోసేపు అన్నదమ్ముల ద్వారా మరి తృణీకరించబడ్డాడు. అన్నలందరూ కూడా యోసేపుని మరి తృణీకరించి మరి చాలా ఘోరమైన స్థితిలోకి మరి యోసేపుని నడిపించడం జరిగింది. కానీ దేవుడు మరి ఒకానొక రోజు వచ్చింది, యోసేపుని ఉన్నత స్థితిలో ఉన్నత స్థానంలో ఉంచాడు. మరి అదే అన్నలకి యోసేపే గతయ్యాడండి. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఒకవేళ తృణీకరించబడుతున్నావేమో, భయపడొద్దు, దిగులు చెందొద్దు. మన దేవుడు గొప్ప దేవుడు. ఎవరి ద్వారా అయితే నువ్వు తృణీకరించబడ్డావో, ఎవరైతే నిన్ను నిషేధిస్తున్నారో వాళ్ళే ఒకానొక రోజు వస్తుంది మరి నీ దగ్గరకు వచ్చి నేను సహాయం అడిగేటట్లుగా ఆయన చేస్తాడు. అందుకే మరి దేవుని కృపలో ముందుకు సాగిపోదు.